హాయ్ అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో మన రెసిపీ వచ్చేసి అస్సలు చేదు లేకుండా కాకరకాయ బెల్లం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపించబోతున్నాను. పిల్లలు కూడా వేళ్ళు జుర్రుకుంటూ తింటారండి. అంత బాగుంటుంది. అడిగి మరి మీతో చేయించుకుంటారు. మరి ఏమాత్రం లేట్ చేయకుండా చాలా సింపుల్గా కాకరకాయ బెల్లం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాము. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకుని 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత టేబుల్ స్పూన్ జీలకర్ర, టేబుల్ స్పూన్ వరకు తాలింపు దినుసులు వేసుకుని దోరగా వేయించుకోవాలి. ఇలా వేగినటువంటి దినుసుల్లోకి 2 సన్నని ఉల్లి తరుగు, 4-5 వెల్లుల్లి రెబ్బలు దంచుకొని వేసుకుంటే రుచి చాలా బాగుంటుందండి. అలాగే 2 కరివేపాకు రెబ్బలు కూడా కాస్త చిదిమి వేసుకుంటే స్మెల్ చాలా బాగుంటుంది. వేసుకున్న తాలింపంతా వేగిన తర్వాత కట్ చేసుకున్న పావు కిలో వరకు కాకరకాయ ముక్కలు నేను ఇందులో వేసుకుంటున్నాను. కాకరకాయ ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకుంటే త్వరగా వేగిపోతాయండి. మనకి ఎక్కువ శ్రమ లేకుండా ఉంటుందన్నమాట. ఇలా పచ్చిగా ఉన్న కాకరకాయ ముక్కలు మనకి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసుకుంటూ ఇలా కదుపుకుంటూ వేయించుకున్నారంటే మనకి అడుగు ఎక్కడా కూడా పట్టకుండా ఉంటుందన్నమాట. ఈ కర్రీకి రుచి అంతా కూడా కాకరకాయ ముక్క వేగిన దాన్ని బట్టే వస్తుందండి. చక్కగా దోరగా వేయించుకోవాలి. ఇలా వేగినటువంటి ముక్కల్లోకి టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి. రుచికి సరిపడా వేసుకోండి, సరిపోతుంది. వేసుకున్న కారం ముక్కలకి చక్కగా పట్టి కాస్తంత వేగిన తర్వాత ఇందులోకి పావు లీటర్ వరకు నీళ్ళని వేసుకోవాలి. ఇందులో మనం బెల్లం అలాగే చింతపండు వేసుకుంటాం కాబట్టి నీళ్ళు అనేవి అడ్జస్ట్ చేసుకుని వేసుకుంటే సరిపోతుంది. మనకి కర్రీ అనేది కాస్త ఉడికి దగ్గరకు వచ్చింది కదా. ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపులుసు వేసుకోవాలి. ఈ చింతపులుసు కూడా ముక్కలకి చక్కగా పట్టించేసి ఓ నిమిషం పాటు మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత బెల్లం వేసుకోండి. స్వీట్నెస్కి తగ్గట్టు వేసుకుంటే సరిపోతుంది. కాకరకాయలో ఉన్న చేదు, మనం వేసుకున్న చింతపులుసు, అలాగే బెల్లంలో ఉన్న తీపి చక్కగా కలిసి రుచి చాలా బాగుంటుందండి. ఈ స్టేజ్లో మనం ఫస్ట్ నుండి ఉప్పు వేసుకోలేదు కాబట్టి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుంటే చక్కగా అన్నిటికీ పట్టేసి ఉంటుంది. కర్రీని మరి కాస్త మగ్గించుకొని చక్కగా దగ్గరికి అట్టెగరేసుకుంటే చాలా బాగుంటుందండి. అంతేనండి. చాలా సింపుల్‌గా కాకరకాయ బెల్లం కూర అయితే రెడీ అయిపోయిందనమాట. ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి. ఇంట్లో పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ ఇష్టంగా తింటారు. అలాగే మరిన్ని వంటల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.